ఇతన్ని ఇలాగే వదిలేస్తే కొంపలు అంటుకుంటాయి. తారని ఆకాష్ నుంచి ఎలాగైనా సైడ్ చేయాలి. ఎలా చేయాలి? అయ్యో, ఏం తోచడం లేదు. ఏంటిది? నాకు ఆకాష్ ఇలా షాక్ ఇచ్చాడు. గగన్ బావలా ఉంటానని చెప్పొచ్చి ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. అసలు ఏం చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు. గట్టిగా ఒక మాటన్నా కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడేమోనన్న భయం. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో, ఇప్పుడు ఆకాష్ తారతో కలిసి డాన్స్ చేస్తూ ఎవరైనా చూస్తే తను గగన్ బావ కాదు, ఆకాష్ అన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. అయ్యో, మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి, కానీ ఏం చెయ్యాలి? ఇంకేం చేస్తావు? ఇమ్మీడియట్ గా నువ్వు పబ్బుకి బయలుదేరు. నేనా? పబ్బుకెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు అసలు పబ్బు కల్చర్ అంటేనే నాకు చిరాకు. హలో, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది పబ్బు కల్చర్ గురించి కాదు, నీ చుట్టూ అల్లుకుపోతున్న సమస్యల నుంచి ఎలా బయటపడాలన్న దాని గురించి. నీ దగ్గర ఇప్పుడు ఒక్కటే ఆప్షన్ ఉంది, ఆకాష్. అతన్ని నువ్వు కాపాడుకోకపోతే రేపు చాలా పెద్ద ప్రమాదంలో పడేది నువ్వే. కానీ నేను ఈ చీరలో పబ్కి ఎలా వెళ్తాను? అక్కడ అందరూ వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ లో ఉంటారు. నేను ఇలా వెళ్తే అందరూ నన్ను వింతగా చూస్తారు. ఇప్పుడు చీరలో వెళ్ళమని ఎవరు చెప్పారు? నువ్వు కూడా వెస్ట్రన్ కాస్ట్యూమే వేసుకో. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు బుద్ధుందా? అసలు అసలు నువ్వు భూమివేనా? కాదు, నేను నీ అంతరాత్మని. అందుకే ఈ నిజం చెప్తున్నాను. అదే చెప్తున్నాను, నా జీవితానికి వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ కి ఏ మాత్రం సంబంధం లేదు. నేను అలాంటి బట్టలు వేసుకునే అమ్మాయిని కాదు. నీకు ఇంకా పరిస్థితి అర్థం కావడం లేదు భూమి. ఇప్పుడు నువ్వు ఆకాష్ ని ఇలాగే వదిలేస్తే అతనే ఆకాష్ అని నిజం బయటపడిపోతుంది. అది బయటపడితే శారద అత్తయ్యకి గగన్ బావ బతికలేడన్న నిజం తెలిసిపోతుంది. ఆవిడ ఆ బాధని తట్టుకుని ప్రాణాలతో ఉంటుందా? ఉండదు. ఈ సమస్యలన్నింటి నుంచి నువ్వు బయటపడాలంటే నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఈ రిస్క్ మాత్రం తీసుకోవాల్సింది. వెళ్ళి ఆకాష్ని కాపాడుకో. వెళ్ళు. అంతేనా? తప్పదా? నీకిప్పుడు వేరే దారి లేదు భూమి. ఇంకా విలువలు సాంప్రదాయాలు అని కూర్చుంటే కుదరదు. పరిస్థితిని బట్టి మనము మారాలి. ఇది నీ కోసం కాదు, నువ్వు ప్రేమించే వాళ్ళ కోసం, వాళ్ళ ప్రాణాల కోసం. అయ్యో దేవుడా, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? ఆ రోజు స్టేజ్ మీద ఆ డ్రెస్ వేసుకున్నందుకే నన్ను నేనే 100 సార్లు తిట్టుకున్నాను. అద్దంలో నేను నా మొహం చూసుకోవడానికే సిగ్గుపడ్డాను. అలాంటిది ఇప్పుడు మళ్ళీ వెస్ట్రన్ కాస్ట్యూమ్ వేసుకుని పబ్కి వెళ్ళాలంటే ఎలా? నీ మనసుకయ్యే ఈ చిన్న గాయం రేపు అందరి జీవితాల్ని కాపాడుతుంది. టైం లేదు భూమి. వాళ్ళిప్పటికే బయలుదేరుండొచ్చు. నువ్వు ఇంకొక నిమిషం ఆలస్యం చేసినా నీకే నష్టం. వెళ్ళు. సరే, వెళ్తాను. ఏం చేస్తున్నారు? పదండి, ఇంటికి వెళ్దాం. మ్యూజిక్ స్టార్ట్ అయింది కదా, డాన్స్ చేయి. కమ్ ఆన్, డాన్స్. నేను ఇక్కడికి వచ్చింది మీతో పిచ్చి పిచ్చి గంతులు వేయడానికి కాదు, మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి. ఒక్కసారి చుట్టూ చూడు, అందరూ ఎంత రొమాంటిక్ గా ఎంత హ్యాపీగా ఉన్నారో. హే, వాట్సాప్ బ్రో?
ఈ వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా బయటికి వెళ్ళాలనిపిస్తుందా? గ్రో ఇట్ నౌ ఎనర్జీ ఇదే పాప్ వైబ్. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ మైకేల్ జాక్సన్ లేక్. జస్ట్ ఫీల్ ద మ్యూజిక్. చూడండి, నాకు ఇవన్నీ నచ్చవు. పదండి, ఇంటికి వెళ్ళిపోదాం. ఒక్క 2 నిమిషాలు ప్లీజ్. భూమి, కమాన్ భూమి, సీరియస్ గా ఉండకు. డాన్స్ పాపం కాదు, నాలాంటి వాళ్ళకి ప్రాణం. నీకు ప్రాణం అయి ఉండొచ్చు, కానీ నాకిది ప్రపంచం కాదు. అయితే ఈ రోజు నుంచి నీకు కూడా ప్రపంచం అవుతుంది. కమాన్. అయ్యయ్యో, సూర్య వచ్చాడు. ఇప్పుడు నేను ఆకాష్కి దూరంగా ఉంటే మళ్ళీ నా మీద అనుమానం వస్తుంది. సర్లేండి, ఏం చేస్తాం, డాన్స్ చేద్దాం. ఏంటి ఇప్పటి వరకు వద్దన్నావు, ఇప్పుడేంటి ఒప్పుకున్నావు? తర్వాత చెప్తాను, ముందు డాన్స్ చేద్దాం.